హాయ్ ఫ్రెండ్స్, మీ శివాని. ఈరోజు వీడియో అయితే గోంగూర పచ్చడి అండి. దీనికోసం నేను 2 కట్టలు గోంగూర తీసుకుని ఆకుని సెపరేట్ చేసుకుని బౌల్లో వేసుకున్నా. అలానే పోపుల కోసం ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, నువ్వులు కూడా తీసుకున్నానండి. గోంగూరను అయితే ఇలా ఫ్రెష్గా కడుక్కుని ఒక బాక్స్లో పెట్టుకున్నా. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఈ గోంగూరను అయితే యాడ్ చేసుకున్నానండి. ఇదైతే కొంచెం మగ్గిన తర్వాత పేస్ట్లా అయితే వచ్చింది. ఇందులో మనకైతే ఫస్ట్ వాటర్ కంటెంట్ అనేది పోవాలి. వాటర్ కంటెంట్ తగ్గిపోయి పచ్చివాసన కూడా పోవాలండి. దాని తర్వాత ఇంకో ప్యాన్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ పోపులను అయితే మనం వేపించుకోవాలి. ఫస్ట్ అయితే నువ్వులు యాడ్ చేశాను. దాని తర్వాత ఈ పోపు దినుసులన్నీ కూడా ఫ్రై చేసుకున్నానండి. పోపులను వేపించేటప్పుడు అయితే నాకు మంచి స్మెల్ వచ్చింది. అదైతే చాలా కమ్మగా అనిపించిందండి. నువ్వులు కూడా యాడ్ చేశాను కదా, దానివల్ల అయి ఉంటుంది. మనమైతే సిమ్లో పెట్టుకుని పోపులు వేపించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇదైతే పక్కన పెట్టేసుకుందాం. అలానే ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ కల్లుప్పునైతే తీసుకున్నాను నేను. అది పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని యాడ్ చేసుకుని 2 కలిపి మిక్సీ చేసి ఒక బౌల్లో అయితే వేసుకుందాం. ఈ గోంగూర వల్ల మనకైతే చాలా యూజెస్ ఉన్నాయండి. గోంగూర రసం తాగడం వల్ల రేచీకటి అనేది తగ్గుతుందంట. అలానే ఈ గోంగూరలో విటమిన్ ఏ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కంటికి ప్రాబ్లం అయితే ఉండదు దీన్ని తీసుకోవడం వల్ల. గోంగూరలో మనకి ఫైబర్, పొటాషియం, ఐరన్, కాల్షియం కంటెంట్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. పచ్చడి అయితే మనం పక్కన పెట్టుకున్నాం కదా, లాస్ట్లో కొంచెం పోపు అయితే వేద్దాం, ఈ ఆయిల్ని అయితే అందులో యాడ్ చేద్దామని అయితే కొంచెం పోపు వేసి ఆ పచ్చడిలో వేసాను. సో ఇదేనండి పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్లో టెక్స్ట్ చేయండి. వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.